హలో హాయ్ నమస్తే అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ప్రపంచంలో ప్రతి బిడ్డ జీవితానికి మొదటి గురువు అమ్మే. మొదటి ప్రేమ, మొదటి ధైర్యం, మొదటి భరోసా కూడా అమ్మే. కానీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఒకే వ్యక్తి ఇద్దరి బాధ్యతలను మోయాల్సిన స్థితికి తీసుకువస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి కేవలం తల్లిగా మాత్రమే కాదు, తండ్రిగా కూడా మారుతుంది. తన కన్నీళ్లను దాచుకొని, తన బాధలను మౌనంగా భరిస్తూ, పిల్లల ముఖంలో చిరునవ్వు కోసం ప్రతిరోజు కొత్త పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఒక బిడ్డకు ప్రేమ కావాలంటే అమ్మ హత్తుకుంటుంది. రక్షణ కావాలంటే నాన్నలా అండగా నిలుస్తుంది. తన అలసటను పట్టించుకోదు. తన కలలను పక్కన పెడుతుంది. ఎందుకంటే తన జీవితానికి అర్థం ఇక తన కోసం కాదు, తన పిల్లల భవిష్యత్తు కోసమని. సమాజం ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు, ఎన్నో విమర్శలు చేయవచ్చు. కానీ ఒక సింగిల్ మదర్ ప్రతిరోజు చేసే త్యాగాన్ని, ఆమె మౌనంగా పడే కష్టాన్ని, ఆమె గుండెల్లో దాచుకున్న బాధను పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. బయటకు చిరునవ్వుతో కనిపించే ఆ ముఖం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో చెప్పుకోలేని కన్నీళ్లు, ఎన్నో విరిగిపోయిన ఆశలు దాగి ఉంటాయి. అయినా ఆమె ఆగదు. ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తే ఆమె బలం. వాళ్ళ విజయమే ఆమె ఆనందం. వాళ్ళ చిరునవ్వే ఆమెకు ప్రపంచం. ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అమ్మ ప్రేమను, నాన్న బాధ్యతను ఒకే హృదయంలో మోస్తూ జీవితాన్ని గెలుస్తున్న ప్రతి సింగిల్ మదర్ గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. ఒక సింగిల్ మదర్ జీవితం బయటకు చూస్తే సాధారణంగా కనిపించవచ్చు. కానీ ప్రతిరోజు ఆమె ఎదుర్కొనే పరిస్థితులు మాత్రం అసాధారణమైనవి. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తన గురించి ఆలోచించే సమయం కూడా ఆమెకు దొరకదు. తన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన పిల్లల భవిష్యత్తు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా తోడుంటే బాధను పంచుకోవచ్చు, అలసిపోయినప్పుడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఒక సింగిల్ మదర్కు ఆ అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. ఇంటి బాధ్యతలు, పిల్లల చదువు, వారి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, సమాజం వేసే ప్రశ్నలు, ఇవన్నీ ఒకేసారి ఆమె భుజాలపై పడతాయి. అయినా ఒక్క బాధ్యతను కూడా వదిలిపెట్టదు. పిల్లలకు ఏ లోటు తెలియకుండా పెంచాలని ఆమె ప్రతిరోజు ప్రయత్నిస్తుంది. తనకు కొత్త బట్టలు అవసరమైనా కొనదు, కానీ పిల్లలకు మాత్రం మంచి దుస్తులు తీసుకొస్తుంది. తనకు ఆకలిగా ఉన్నా పట్టించుకోదు, కానీ పిల్లలు కడుపు నిండా తిన్నారా లేదా అని మాత్రం పదే పదే చూస్తుంది. తన కలలు నెరవేరకపోయినా బాధపడదు, కానీ పిల్లల కలలు మాత్రం ఎప్పటికీ ఆగిపోకూడదని శ్రమిస్తుంది. చాలాసార్లు జీవితమే ఆమెను పరీక్షిస్తుంది. కొన్ని రోజులు డబ్బు సరిపోక ఇబ్బంది పడుతుంది, కొన్ని రోజులు ఆరోగ్యం సహకరించదు, మరికొన్ని రోజులు మనస్సు పూర్తిగా విరిగిపోతుంది. అయినా పిల్లల ముందు మాత్రం తన బాధను ఎప్పుడూ చూపించదు. ఎందుకంటే వాళ్ళు భయపడకూడదు, వాళ్ళ ముఖంలో చిరునవ్వు తగ్గకూడదు. అదే ఆమెకు ముఖ్యమైన విషయం. ప్రపంచం ఆమె బలాన్ని చూస్తుంది, కానీ ఆ బలం వెనక దాగి ఉన్న కన్నీళ్లను మాత్రం ఎవరూ చూడరు. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయాక తన గుండెల్లో దాచుకున్న బాధను మౌనంగా భరిస్తూ మరుసటి రోజు కోసం ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. అదే ఒక సింగిల్ మదర్ గొప్పతనం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా, పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గదు. ఆమె పోరాటం తన కోసం కాదు, తనను అమ్మా అని పిలిచే చిన్న ప్రపంచం కోసమే. ఒక సింగిల్ మదర్ చేసే త్యాగాలకు ఎలాంటి కొలమానం ఉండదు. ఎందుకంటే ఆమె చేసిన ప్రతి త్యాగం వెనక ఒకే ఒక్క ఆశ ఉంటుంది: నా పిల్లలు జీవితంలో సంతోషంగా ఉండాలి అని. పిల్లలు చిన్నప్పుడు వారికి అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకుంటుంది. సమయానికి భోజనం పెట్టడం, చదువు చెప్పడం, అనారోగ్యం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా పక్కనే ఉండడం, ఇవన్నీ ఆమెకు బాధ్యతలు మాత్రమే కాదు, తన జీవితానికి అర్థం కూడా. కానీ ఈ ప్రయాణంలో ఆమె తనను తాను నెమ్మదిగా మర్చిపోతుంది. తన ఇష్టాలు, తన అభిరుచులు, తన సంతోషాలు అన్నింటినీ పక్కన పెడుతుంది. ఒకప్పుడు తన కోసం చూసుకున్న కలలు ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం మారిపోతాయి. జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఒంటరితనం ఆమెను బాధిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక కష్టం ఎదురైనప్పుడు తన బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరనే భావన ఆమె గుండెను బరువెక్కిస్తుంది. అయినా ఆమె కూలిపోదు. ఎందుకంటే తన ధైర్యం తగ్గితే తన పిల్లల ధైర్యం కూడా తగ్గిపోతుందని ఆమెకు తెలుసు. సమాజం కొన్నిసార్లు సహాయం చేయకుండా ప్రశ్నలు మాత్రమే అడుగుతుంది.
విమర్శలు చేయడం సులభం, కానీ ఒక సింగిల్ మదర్ ప్రతిరోజు చేసే పోరాటాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ప్రతి చిరునవ్వు వెనక ఒక త్యాగం ఉంటుంది. ప్రతి విజయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. పిల్లలు సంతోషంగా నవ్వుతున్న క్షణాన్ని చూసినప్పుడు మాత్రం ఆమె తన కష్టాలన్నింటినీ మర్చిపోతుంది. ఆ ఒక్క చిరునవ్వే ఆమెకు కొత్త శక్తిని ఇస్తుంది. అదే ఆమెను మరో రోజు పోరాడేలా చేస్తుంది. అందుకే సింగిల్ మదర్ అనేది కేవలం ఒక బంధం కాదు, తన ప్రేమతో ఒక కుటుంబాన్ని నిలబెట్టే శక్తి, తన త్యాగాలతో ఒక భవిష్యత్తును నిర్మించే గొప్ప వ్యక్తిత్వం. ఒక సింగిల్ మదర్ జీవితంలో విజయం అంటే పెద్ద ఇల్లు, ఎక్కువ డబ్బు లేదా పేరు ప్రతిష్ట కాదు. తన పిల్లలు మంచి మనుషులుగా ఎదగడం, జీవితంలో నిలబడడం, అదే ఆమెకు నిజమైన విజయం. ప్రతిరోజు ఆమె ఒక ఆశతో జీవిస్తుంది. నేను పడుతున్న కష్టం ఒకరోజు నా పిల్లల జీవితాన్ని అందంగా మార్చాలి అనే ఆలోచనే ఆమెకు ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది. అందుకే ఎంత అలసిపోయినా, ఎంత నిరాశ వచ్చినా తన బాధ్యతల నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గదు. పిల్లలు మొదటిసారి పాఠశాలకు వెళ్ళిన రోజు నుంచి జీవితంలో మొదటి విజయాన్ని సాధించే రోజు వరకు ప్రతి క్షణాన్ని ఆమె తన హృదయంలో దాచుకుంటుంది. వాళ్ళ చిన్న విజయాన్ని కూడా తన పెద్ద పండగలా భావిస్తుంది. ఎందుకంటే ఆ విజయంలో తన కష్టం, తన త్యాగం, తన ప్రేమ అన్నీ కలిసే ఉంటాయి. పిల్లలు ఒకరోజు ఎదిగి నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు అని కృతజ్ఞతతో చెప్పే ఆ క్షణం కోసం ఆమె ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జీవిస్తుంది. నిజానికి ఆమెకు కావలసింది ధనం కాదు, గౌరవం కాదు, తన ప్రేమ వృధా కాలేదనే ఒక చిన్న నమ్మకం మాత్రమే. ఒక సింగిల్ మదర్ పిల్లలకు కేవలం జీవితం ఇవ్వదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. కష్టాల్లో ధైర్యంగా నిలబడడం, మనుషులను గౌరవించడం, నిజాయితీగా జీవించడం, ఎవరికీ హాని చేయకుండా ముందుకు సాగడం వంటి విలువలను తన జీవితంతోనే చూపిస్తుంది. అందుకే సింగిల్ మదర్ చేతుల్లో పెరిగిన చాలామంది పిల్లలు జీవితాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది. వారు త్యాగం విలువను తెలుసుకుంటారు, ప్రేమ అంటే బాధ్యత అని అర్థం చేసుకుంటారు. ఒక మనిషి గొప్పతనం మాటల్లో కాదు, చేసిన త్యాగాల్లో ఉంటుందని నేర్చుకుంటారు. ఒకరోజు పిల్లలు తమ కాళ్లపై తాము నిలబడి ఆనందంగా జీవిస్తున్నారని చూసినప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆనందానికి ఎలాంటి ధర ఉండదు. ఆ క్షణంలో ఆమె పడిన కష్టాలన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే తన జీవిత లక్ష్యం నెరవేరిందనే తృప్తి ఆమె హృదయాన్ని నింపేస్తుంది. సింగిల్ మదర్ గురించి చాలామంది మాట్లాడతారు. కొందరు జాలి చూపిస్తారు, మరికొందరు ప్రశంసిస్తారు. కానీ నిజంగా ఆమె జీవితాన్ని అర్థం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఆమె చేసే పోరాటం బయటకు కనిపించేది కాదు, ప్రతిరోజు మౌనంగా సాగేదే. ప్రతి ఉదయం ఒక కొత్త బాధ్యతతో మొదలవుతుంది, ప్రతి రాత్రి ఒక కొత్త ఆందోళనతో ముగుస్తుంది. అయినా పిల్లల ముందు మాత్రం ఎప్పుడూ చిరునవ్వే కనిపిస్తుంది. ఎందుకంటే తన కన్నీళ్లు పిల్లల ధైర్యాన్ని తగ్గించకూడదని ఆమెకు తెలుసు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆమె కూడా విరిగిపోవాలనిపిస్తుంది. ఎవరో ఒకరు తన భుజంపై చెయ్యి వేసి నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పాలనిపిస్తుంది. కానీ అలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. అందుకే తన బాధను తనలోనే దాచుకొని తన ధైర్యాన్ని తానే పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఒక సింగిల్ మదర్ గొప్పతనం ఆమె ఎంత కష్టపడిందనే దాంట్లో మాత్రమే ఉండదు, ఎంత బాధలో ఉన్నా తన పిల్లల్లో ఆశను నింపగలిగే హృదయంలో ఉంటుంది. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా పిల్లలకు ప్రేమను తగ్గించకుండా నిలబెట్టే మనసులో ఉంటుంది. పిల్లలకు ఆమె నేర్పే గొప్ప పాఠం మాటలతో కాదు, తన జీవితంతో. కష్టాలు వచ్చినప్పుడు పారిపోవద్దు, ధైర్యంగా ఎదుర్కో, పరిస్థితులు నిన్ను మార్చకూడదు, నువ్వే పరిస్థితులను మార్చాలి అనే సందేశాన్ని ప్రతిరోజు తన జీవన విధానంతో చూపిస్తుంది. అందుకే సమాజం ఒక సింగిల్ మదర్ను జాలిగా చూడాల్సిన అవసరం లేదు, గౌరవంతో చూడాలి. ఎందుకంటే ఆమె కేవలం ఒక కుటుంబాన్ని నడిపించడం కాదు, ఒక తరం భవిష్యత్తును నిర్మిస్తుంది. తన ప్రేమతో, తన త్యాగంతో, తన ధైర్యంతో పిల్లల జీవితాలకు బలమైన పునాది వేస్తుంది. నిజానికి ఒక సింగిల్ మదర్ కథ అనేది బాధల కథ కాదు, అది ఓటమిని ఒప్పుకోని ధైర్యం కథ, ప్రేమకు హద్దులు లేవని నిరూపించే కథ, బాధ్యత అంటే ఏమిటో ప్రపంచానికి చూపించే ఒక గొప్ప జీవిత గాథ. జీవితంలో కొన్ని పాత్రలకు ఎలాంటి అవార్డులు రావు, వారి త్యాగాలకు వేదికలు ఉండవు, వారి కన్నీళ్లకు చప్పట్లు వినిపించవు. అయినా వారు చేసే గొప్ప పని కాలంతో పాటు ఎన్నో జీవితాల్లో నిలిచిపోతుంది. అలాంటి గొప్ప పాత్రే ఒక సింగిల్ మదర్.
అమ్మగా ప్రేమను పంచుతుంది, నాన్నగా రక్షణను ఇస్తుంది, గురువుగా జీవిత పాఠాలు నేర్పిస్తుంది, స్నేహితురాలిగా పిల్లల మనసును అర్థం చేసుకుంటుంది. ఒకే జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూ తన కుటుంబాన్ని నిలబెట్టడానికి చివరి వరకు పోరాడుతుంది. పిల్లలు సంతోషంగా ఉండాలనే ఒకే ఒక కోరికతో తన బాధలను గుండెల్లో దాచుకుంటుంది. తాను ఎన్నోసార్లు విరిగిపోయినా పిల్లల ముందు మాత్రం ఎప్పుడూ ధైర్యంగానే నిలబడుతుంది. ఎందుకంటే వారికి భయం కాదు, భరోసా కావాలని ఆమెకు తెలుసు. కాలం గడిచే కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వారి జీవితాల్లో కొత్త కొత్త విజయాలు వస్తాయి. ఆ విజయాల వెనక నిలబడి నిశ్శబ్దంగా నవ్వేది ఒక సింగిల్ మదర్ మాత్రమే. తన పేరు ఎక్కడా వినిపించకపోయినా తన త్యాగం ప్రతి విజయానికి పునాది అని ఆమెకు తెలుసు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను ఒకే హృదయంలో మోసే వ్యక్తి అంటే అది ఒక సింగిల్ మదర్ మాత్రమే. ఆమె కేవలం ఒక కుటుంబాన్ని పెంచదు, మంచి విలువలు ఉన్న మనుషులను సమాజానికి అందిస్తుంది. అందుకే ఆమె చేసే త్యాగం అమూల్యం. ఆమె చూపించే ప్రేమ అపారమైనది. ఆమె ధైర్యం స్ఫూర్తిదాయకమైనది. ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట. సింగిల్ మదర్ను జాలితో చూడకండి, గౌరవంతో చూడండి. ఆమె ఒంటరిగా లేదు. ఆమెతో పాటు ఆమె ధైర్యం ఉంది, ఆమె ప్రేమ ఉంది, ఆమె పిల్లల భవిష్యత్తు ఉంది. అమ్మగా ప్రేమిస్తుంది, నాన్నగా కాపాడుతుంది, తన జీవితాన్ని పిల్లల కలలకు అంకితం చేస్తుంది. ఇదే ఒక సింగిల్ మదర్ యొక్క అసలైన గొప్పతనం.